గరుడ పురాణం. ఓం నమో నారాయణాయ. సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తర్వాత శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. తర్వాత ఒక మండలాన్ని నిర్మించి 4 రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి 64 రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒకవైపు దుర్గ నుంచి మిగతా అందరూ దేవతలను విష్ణు పూజలో వలనే స్థాపించాలి. హావనము చేయాలి. తర్వాత ఓం ఘం ఠం ఢం హం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి. అటు పిమ్మట సాధకుడు ఓం సౌం సరస్వతై నమః, ఓం హ్రీం సౌం సరస్వత్యై నమః, ఓం హ్రీం వదా వదా వాగ్వాదిని స్వహ, ఓం హ్రీం సరస్వతై నమః అను మంత్రాలను ఉచ్చరించి సరస్వతీదేవికి నమస్కరించాలి. నవ వ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం. పరంధామ, నవవ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకొనగోరుతున్నాము అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరనాథుడు. మహాపురుషులారా, ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపమునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను. సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్వములను ఆకాశ నామకత్వములో ప్రవేశింపజేయాలి. తర్వాత రం అనే అగ్ని బీజమంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తర్వాత యం అనే వాయు బీజమంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయింపజేస్తున్న భావన చేయాలి. తర్వాత లం అనే బీజమంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేస్తున్నట్లు భావించుకోవాలి. అటు పిమ్మట వం అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ పితాంబరధారియు చతుర్భుజుడనుగును శ్రీహరిని నేనే అని భావించుకుంటూ ఆత్మతత్వ ధ్యానంలో నిమగ్నం కావాలి. తర్వాత శరీరంలో చేతుల్లో 3 ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు 12 అక్షరాల బీజమంత్రంతో, తర్వాత మరో మంత్రంతో న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్తు నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్టంతో ప్రారంభించి మధ్యవేలి దాకా న్యాసం చేసి మరలా ఆ మధ్యవేలిపైనే 2 బీజమంత్రాలతో వ్యాసం చేసి మరలా శరీర విభిన్నాంగాలపై న్యాసం చేయాలి. క్రమంగా గుండె, తల, పిలక, టెంకి, మేము, కనులు, కడుపు, వీపు అంగాన్యాసం చేస్తూ 2 భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళలోన కూడా న్యాసం చేయాలి. చేతుల తర్వాత మోకాళ్ళు, తర్వాత 2 చేతులను కమలాకారంలో పెట్టుకొని దాని మధ్య భాగంలో బొటనవ్రేళ్లను కలిపి నిలపాలి. ఈ ముద్రణలోనే కొంతసేపు ఉండి పరమతత్వ స్వరూపుడు, అనామయుడు, సర్వేశ్వరుడు, భగవానుడగును నారాయణ చింతనం గావించాలి. తరువాత ఇవే బీజమంత్రాలతో క్రమంగా చూపుడు వేలితో మొదలుపెట్టి అన్ని వేళ్లతో న్యాసం చేసి యథాక్రమముగా తల, కనులు, మేము, గొంతు, గుండె, బొడ్డు, వెనుక భాగము, 2 మోకాళ్ళు, కాళ్ళల్లో కూడా న్యాసం చేయాలి. బీజమంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చేయాలి. బొటనవ్రేలి నుండి చిటికెన వ్రేలి దాకా 5 బీజమంత్రాలలో న్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజమంత్రాన్ని ఆ అంగాన్యాసం చేస్తున్నప్పుడు మనం చేయాలి. తర్వాత సాధకుడు అవే బీజమంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియ నారంభించాలి. ముందుగా ఏకాగ్ర చింతలో
ఏకాగ్ర చింతంలో తన హృదయంలో యోగపీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాయం చేయాలి. ఇలా అగ్నికోణంలో ఓం ధర్మాయ నమః, నైరుత్య కోణంలో ఓం జ్ఞానాయ నమః, వాయుకోణంలో ఓం వైరాగ్యాయ నమః, ఈశాన్య కోణంలో ఓం ఐశ్వర్యాయ నమః, తూర్పు దిక్కులో ఓం అధర్మాయ నమః, దక్షిణ దిక్కులో ఓం అజ్ఞానాయ నమః, పడమటి దిక్కులో ఓం అవైరాగ్యాయ నమః, ఉత్తర దిక్కులో ఓం అనైశ్వర్యాయ నమః అని అంటూ న్యాసం చేయాలి. సాధకుడు ఈ విధంగా న్యాస విధులతో ఆచ్ఛాదింపబడిన తన శరీరాన్ని ఆరాధన పీఠంగాను తనను తాను దాని స్వరూపంగాను భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తర్వాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి. తర్వాత ఋగ్వేదాలలోని మంత్రాలతో సూర్యచంద్ర అగ్న్యాదులను ధ్యానించుకోవాలి. తర్వాత అష్టదళ కమలంపై 8 దేశాలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై ఉండు విమలాదివ శక్తులను విన్యాసం చేసి 9వ శక్తిని కర్ణికపై స్థాపించాలి. వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విద్యుక్తంగా పూజ చేయాలి. తర్వాత మరలా మనస్సు ద్వారా విష్ణు భగవానుని అంగ సహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్ఠించాలి. అప్పుడు తూర్పు మొదలుగా 4 దిక్కులలో నున్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలం యొక్క మధ్య భాగంలోనూ కోణాలపైనను ఈ క్రింది విధముగా అస్త్రమంత్ర న్యాసాన్ని గావించాలి. తూర్పు వైపు దళంలో హృదయాయ నమః, దక్షిణ వైపు దళంలో శిరసే స్వాహ, పశ్చిమ వైపు దళంలో శిఖాయై వషట్, ఉత్తరం వైపు దళంలో కవచాయ హుం, మధ్యంలో నేత్రత్రయాయ వైషట్, కోణంలో ఆస్త్రాయ ఫట్ అంటూ న్యాసం చేయాలి. తర్వాత పూర్వాది దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో ఓం సుదర్శనాయ నమః, ఓం సహస్రరాయాయ నమః అని ఉచ్చరిస్తూ 1000 అర్రులున్న సుదర్శన చక్రమును స్థాపించాలి. దక్షిణ ద్వారంలోనే ఓం శ్రీ అయి నమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని న్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓ లక్ష్మై నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి. తరువాత ఉత్తర దిశలో ఓం గదాయై నమః అంటూ గదని కోణాలలో ఓం శంఖై నమః అంటూ శంఖాన్ని న్యాసం చేయాలి. పిమ్మట విష్ణుదేవునికి 2 వైపులా ఆయుధాలనుంచాలి. దక్షిణం వైపు ధనస్సుని, ఎడమవైపు బాణములను, అలాగే కుడి ఎడమలలో కత్తిని, కవచాన్ని ఉంచాలి. ఆపై సాధకుడు మండల మధ్యంలో దిశాభేదానుసారం తూర్పుతో మొదలుపెట్టి ఇంద్రాది దిక్పాలకులను వారి ఆయుధాలతో సహా స్థాపించాలి. అలాగే పైకి ఓం బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవుని, ఓం అనంతాయ నమః అనే మంత్రం ద్వారా అనంతుని న్యాసం చేయాలి. ఈ ప్రకారంగా అందరూ దేవతల న్యాస ధ్యాన పూజనాలను చేస్తూ ఆయా దేవతలకు ఎదురుగా వారి వారి ముద్రలను ప్రదర్శించాలి. అంజలి బద్ధ ముద్ర మొదటి ముద్ర. దీన్ని ప్రదర్శించడం వల్ల దేవసిద్ధి తొందరగా లభిస్తుంది. రెండవది
వందిని ముద్ర. మూడవదైన హృదయాసక్త ముద్ర ఎలా ప్రదర్శించాలంటే ఎడమ పిడికిటిలో కుడి బొటన వ్రేలిని బంధించి ఎడమ బొటన వ్రేలిని పైకెత్తి గుండెకు తగల్చాలి. వ్యూహ పూజలో ఈ మూడిటిని సాధారణ ముద్రలుగా పరిగణిస్తారు. రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి తగిలించి ఉంచి ఒక్కొక్క వ్రేలిని వదులుకుంటూ పోవడం ద్వారా 8 ముద్రలు ఏర్పడతాయి. రెండు చేతుల బొటన వ్రేళ్లను వాటి మధ్యను అనామిక చిటికెన వ్రేళ్లకు తగిలించి క్రిందికి వంచి చూపే ముద్రను నరసింహ ముద్ర అంటారు. కుడి చేతిపై ఎడమ చేతిని ఉత్తనాస్థితిలో పెట్టి ప్రతిమపై మెల్లమెల్లగా తిప్పడాన్ని వారాహి ముద్ర అంటారు. ఆయా దేవుళ్ళకివి ప్రియమైన ముద్రలు. రెండు పిడికిళ్లను బిగించి ఒకదానిపై ఒకటి ఉంచి ఒక్కొక్క వ్రేలితో ఒక్కొక్క వ్రేలినే మెల్లమెల్లగా విడిపించి మరలా పిడికిళ్లను బిగించడాన్ని అంగముద్ర అంటారు. 10 దిక్కుల పాలకులకు సాధకుడు ఈ విధముగా ముద్రలను చూపించాలి. భగవంతుడైన వాసుదేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు క్రమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ దేవస్థానములకు అధికారులైన దేవతలు కాబట్టి సాధకుడు క్రమంగా ఓం అం వాసుదేవాయ నమః, ఓం అం బలాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అహ అనిరుద్ధాయ నమః అనే మంత్రాలతో పూజించాలి. ఓంకారం, తత్సత్, హుం, క్షౌం, భూహ ఈ 5 క్రమంగా నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరహ భగవానుల బీజమంత్రాలు. కాబట్టి సాధకుడు ఓం నారాయణాయ నమః మంత్రంతో భగవంతుడైన నారాయణుని ఓం తత్సత్ బ్రహ్మణే నమః అనే మంత్రంతో, బ్రహ్మదేవుని ఓం హుం విష్ణువే నమః అనే మంత్రంతో, విష్ణుదేవుని ఓం క్షౌం నరసింహాయ నమః అనే మంత్రంతో, నరసింహుని ఓం బుహ వరహాయ నమః అనే మంత్రంతో ఆదివరాహాన్ని పూజించాలి. పైన చెప్పబడిన 9 దేవతలు వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, వరహ నవవ్యూహాదినాథులు. వీరి యొక్క వర్ణాలు క్రమముగా తెలుపు, ఎరుపు, హరిద్ర, పితం, నీలం, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనె రంగు, రెండవ ఎరుపు, గులాబీ రంగు. ఈ దేవతలంతా ఈ రంగుల తేజస్సును వెలార్చుతూ వెలిగిపోతుంటారని అర్థం. ఓంకారం ప్రతి మంత్రానికి ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకి ఈ బీజ మంత్రాలను, బీజాక్షరాలను వాడాలి. ఓం ఖం ఠం ఫం శం గరుడ, జఖం వం సుదర్శనం, శం ఛం ఫం శం గద, వం లం మం క్షం శంఖ, ఘం ఢం భం హం లక్ష్మి, ఘం జం వం శం పుష్టి, ఘం వం వనమాల, ధం సం శ్రీవత్సం, ఛం ఢం ఫం యం కౌస్తభం. గురుడు కమలం వలె ఎర్రనివాడు, గద నల్లనిది, పుష్టి శీర్ష, పుష్పవర్ణంలో లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో ఉంటారు. శంఖానికిది పూర్ణచంద్రుని వర్ణకాంతి, కౌస్తభమని అప్పుడే వికసించిన సూర్యుని అరుణవర్ణంలో ఉంటుంది. సుదర్శనుడి నిధి సహస్ర సూర్యకాంతి శ్రీవత్సం, కుంద పుష్పాసమాన వర్ణితం అనగా శ్వేతం, వనమాల, పంచవర్ణ శోభితం, అనంత భగవానుడు నీలమేఘ శ్యాముడు. అస్త్రాలది విద్యుత్ కాంతి,
పుండరీకాక్ష విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకి ఆర్ఫ్య పాద్యాదులను సమర్పించాలి. పూజానుక్రమ నిరూపణం. రుద్రదేవ, ఏ పూజకైనా ఒక క్రమ విధానముంటుంది. దానిని వివరిస్తాను, వినండి. సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తర్వాత యం రం వం లం అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి. తర్వాత కరన్యాస దేహన్యాసాలను వేసుకొని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి. ముందుగా ఒక కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతలను ఊహించుకొని ఈ మంత్రాలను పఠించాలి. ఓం అనంతాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం అవైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం ఆదిత్య మండలాయ నమః, ఓం చంద్రమండలాయ నమః, ఓం వహిని మండలాయ నమః, ఓం విమలాయ నమః, ఓం ఉత్కర్షణ్యై నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం క్రియాయై నమః, ఓం యోగాయ నమః, ఓం ప్రహవై నమః, ఓం సత్యాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం సర్వతోముఖై నమః, ఓం సాంఘోపాంగాయ హరేరాసనాయ నమః. తర్వాత సాధకుడు కర్ణిక మధ్యలో అం వాసుదేవాయ నమః అంటూ వాసుదేవునికి నమస్కరించి ఈ క్రింది మంత్రాలతో హృదయాదిన్యాసం చేయాలి. అం హృదయాయ నమః, ఈం శిరసే నమః, ఊం శిఖాయై నమః, ఐం కవచాయ నమః, ఔం నేత్రత్రాయ నమః, అహా ఫట్ అస్త్రాయ నమః. తర్వాత ఈ క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహ దేవులకు నమస్కారం చేయాలి. అం సంరక్షణాయ నమః, అం ప్రద్యుమ్నాయ నమః, అహ అనిరుద్ధాయ నమః, ఓం అహ నారాయణాయ నమః, ఓం తత్సద్ బ్రహ్మణే నమః, ఓం హుం విష్ణవే నమః, క్షౌం నరసింహాయ నమః, భూర్వరాహాయ నమః. పిమ్మట స్వామివారి పరివారాన్ని ఆయుధాలను ఇలా కొలుచుకోవాలి. ఖం ఠం ఝం షం వైనతేయాయ నమః, ఝం ఖం వం సుదర్శనాయ నమః, ఖం ఛం ఫం షం గదాయ నమః, వం లం మం క్షం పాంచజన్యాయ నమః, ఘం ఢం భం హం శ్రియై నమః, ఘం ఢం వం శం పుష్పై నమః, ధం వం వనమాలై నమః, ధం శం శ్రీవత్సాయ నమః, చం ఢం జం కౌస్తభాయ నమః, శం శారంగాయ నమః, ఇం ఇషుధీభ్యాయ నమః, చం చర్మణే నమః, ఖం ఖడ్గాయ నమః. అనంతరం ఈ క్రింది బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులకు నమస్కారం చేయాలి. ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని ఉచ్చరించాలి. లం ఇంద్రాయ సురాధిపతయే నమః, రం అగ్నాయే తేజోధిపతయే నమః, యమాయ ధర్మాధిపతయే నమః,
క్షం నైరుత్యాయ రక్షణోధిపతయే నమః. వం వరుణ జలాధిపతయే నమః. యోం వాయవే ప్రాణాధిపతయే నమః. దాం దానదాయ ధనాధిపతయే నమః. ఓం ఈశానాయ విద్యాధిపతయే నమః. తర్వాత దిక్పాలుర క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ క్రింది పద్ధతిలో జపించాలి. ఓం వజ్రాయ నమః. ఓం శైఖ్యయ నమః. ఓం దండాయ నమః. ఓం ఖడ్గాయ నమః. ఓం పాశాయ నమః. ఓం ధ్వజాయ నమః. ఓం గదాయి నమః. ఓం త్రిశూలాయ నమః. పిమ్మట అనంతునికి బ్రహ్మదేవునికి ఈ మంత్రాలతో ప్రణామం చేయాలి. ఓం లం అనంతాయ పాతాళాధిపతియే నమః. ఓం ఖం బ్రహ్మణే సర్వలోకాధిపతియే నమః. అనంతరం సాధకుడు వాసుదేవ భగవానునికి నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి. దానితో బాటే 12 అక్షరాల బీజయుక్త శబ్దాలను, దశాక్షర మంత్రంలోని 10 అక్షరాల బీజయుక్త శబ్దాలను జపించాలి. ఇలా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం ఓం నమః. ఓం నమః. ఓం నం నమః. ఓం ఓం నమః. ఓం ఓం భం నమః. ఓం ఘం నమః. ఓం వం నమః. ఓం తేం నమః. ఓం వం నమః. ఓం సూం నమః. ఓం దేం నమః. ఓం వాం నమః. ఓం యం నమః. ఓం ఓం నమః. ఓం నం నమః. ఓం ఓం నమః. ఓం నాం నమః. ఓం రాం నమః. ఓం యం నమః. ఓం నాం నమః. ఓం యం నమః. ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. దశాక్షర మంత్రం ఓం నమో నారాయణాయ నమః. అష్టాక్షర మంత్రం ఓం పురుషోత్తమాయ నమః. ఈ 3 మంత్రాలను వీలైనంతగా జపించి ఈ క్రింది మంత్రాలతో పుండరీకాక్ష భగవానునికి నమస్కారం చేయాలి. నమస్తే పుండరీకాక్ష. నమస్తే విశ్వభావన సుబ్రహ్మణ్య. నమస్తే నస్తు మహాపురుష పూర్వజ. ఈ విధంగా విష్ణుదేవుని స్తుతించి అప్పుడు ఆహ్వానం చేయాలి. తర్వాత మహాపురుష విద్యానాయక మంత్రాన్ని